దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో దేవుడు ఆత్మీయంగా మనల్ని బలపరుస్తూ దైవికంగా ఒక మంచి వాక్కు నుంచి మనల్ని ప్రార్థనాపూర్వకంగా దేవుడే సిద్ధపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నాడు కదా. ప్రతిదినం దైవ వాక్కు కొరకు మనం ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం కనుక ఎంతమంది వాగ్దానాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఆశపోయిన మీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తూ మీకు కావాల్సిన ఈవులన్నీ దేవుడు దయచేస్తూ మీకు సహాయం చేస్తూ మీకు అద్భుతాలు దేవుడు చేయబోతూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతలొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిందురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన బలమైన వాక్కు, మీ అవమానమునకు తగిన రెట్టింపు ఘనత మీరు పొందేదారు. ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా నిందలు, బాధలు, వ్యతిరేకతలు, శ్రమలు, శోధనలు ఎదుర్కొంటున్నారా? మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. ఆ శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో మీరు నిలిచినట్లయితే మీకు మీ అవమానమునకు తగిన రెట్టింపు ఘనత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించేదారు. మీరు ఎంత నిందలు పడుతున్నారో, ఏ విషయాల్లో నిందపడుతున్నారో, ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ అవమానం పొందారో అక్కడే రెట్టింపు భాగమునకు మిమ్మల్ని కర్తలుగా దేవుడు చేయబోతున్నారని వాగ్దానం చేస్తున్నాడు. రెట్టింపు భాగం మీరు అనుభవించే విధంగా, మీరు నిత్యానందంతో సంతోషించే విధంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. మీరు నివసించే దేశంలో, మీరు ఉండే ప్రాంతంలో మీరు ఎక్కడ అవమానం పొందారో, ఏ ప్రాంతంలో వెలివేయబడ్డారు, ఏ ప్రాంతంలో తక్కువ చేయబడ్డారు, ఎక్కడ మీ మంచిని ఓర్వలేక, మీ యొక్క నీతిని ఓర్వలేక, మీ యథార్థతను సహించలేక, మీ భక్తిని ఓర్చుకోలేక ఎక్కడ మిమ్మల్ని నిందించారో, ఎక్కడ మిమ్మల్ని గాయపరిచారో, మీ ఆశీర్వాదాన్ని చూసి, దేవుడు మీ పట్ల చేస్తున్న కృపను, చేస్తున్న అద్భుతాలను చూసి, దేవుడు చూస్తున్న కృపను చూసి తట్టుకోలేక ఎంతమంది మిమ్మల్ని బాధించారో అక్కడే మీకు రెట్టింపు భాగంనకు, ఆ పట్టణంలోనే మీరు రెట్టింపు భాగంనకు కర్తలుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. రెండోదిగా వారు సంతోషించెదరు, నిత్యానందము వారికి కలుగును. నిత్య ఆనందము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇక సంతోషమే, ఇక సమాధానంతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఇవ్వబోతున్నాడు. ఇక దినమేలా ఉత్సహించి సంతోషించే గొప్ప భాగ్యాన్ని మీకును, మీ కుటుంబానికి ఇచ్చి దేవుడు లేవనెత్తబోతున్నాడు. కనుక నింద ఘనత కొరకే, అవమానం ఆశీర్వాదం కొరకే, తృణీకరణ హెచ్చింపు కొరకే ప్రతి విషయంలో నమ్మకంగా ఉందాం, యథార్థంగా ఉందాం. దేవుడు చూపే కృపలను బట్టి ఇప్పుడే మనం సంతోషిస్తూ, ఉత్సహిస్తూ ప్రతి విషయంలో ధైర్యంగా నిలబడి నమ్మకంగా, యథార్థంగా ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నత, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా. వారికి నింద, అవమానం, వ్యతిరేకత, నష్టము, కరువు, ఖడ్గము, హింస, ఉపద్రవం అన్నింటిలో మీరే తోడున్నారు, నడిపించారు. ఇక వారికి ఘనత ఇవ్వండి. నిత్యానందంతో, సంతోషంతో పాలిభాగస్సులు ఉన్నట్లుగా ఆ పట్టణంలోనే, ఆ ప్రాంతంలోనే రెట్టింపు ఆస్తికి కర్తలుగా వారిని ఆశీర్వదిస్తూ వారి తలల మీద సంతోషం ఉండినట్లుగా, నిత్య సంతోషం ఉండినట్లుగా ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొని వారి ప్రయాణాల్లో రాకపోకలేని యెహోవా మీరు తోడుగా ఉండి ఎటువంటి అపాయం, ఆపద లేకుండా ఒక ధైర్యాన్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామం పేరుట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.